నెక్స్ట్ ఈ అన్నయ్య వాళ్ళు కూడా కంకణం కట్టుకున్నారు. ఈ అన్నయ్యకి అయితే యాపిల్ పండు అండ్ ఎలక్కాయ అయితే పెడుతున్నారు. సో ఇక్కడ చూడండి మా మరిది కౌశిక్, తను కూడా కంకణం కట్టుకున్నాడు. తనైతే డైలీ పూజకైతే వచ్చాడు. మార్నింగ్ పూలు కోసుకొని పూజకైతే వచ్చేవాడు. తనకైతే యాపిల్ పండు అయితే పెట్టారు. నెక్స్ట్ వచ్చేసి మా తమ్ముడు అని చెప్పాగా అప్పుడే, తనకైతే యాపిల్ పండు పెట్టాను. లాస్ట్లో కూడా చివాట్లు పడ్డాయి తనకి. ఈ అన్నయ్య వాళ్ళ వైఫ్కి అయితే వీళ్ళేక రాలేకపోయింది పూజకైతే. తన గౌరమ్మనైతే ఆ అన్నయ్యకే పెట్టేశారు. కలుషం బియ్యం అయితే మా ఇద్దరిని మాత్రమే వండుకొని తినమని చెప్పారు. ఆ బియ్యం తిన్న రోజు అయితే కిందనే పడుకోవాలని చెప్పారు. మళ్ళీ యాపిల్ని మాత్రం కట్ చేయకుండా ఇద్దరైతే తినమని చెప్పారు. ఫైనల్గా మా పొట్టోడు, మా అక్క వాళ్ళ బాబు, తనైతే డైలీ పూజకు వచ్చాడు. మార్నింగ్ స్నానం చేసి పూలు కోసుకొని పూజకైతే వచ్చేవాడు. తనకైతే చెరుకు గడి ఇచ్చారు, నాట పెట్టుకోమని చెప్పారు. ఈ పొట్టోడైతే ఖచ్చితంగా నాట పెడతాడు. ఫైనల్గా మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. సో అందరూ అయితే వాళ్ళకి ఇచ్చినవన్నీ తీసుకొని అయితే ఇంటికైతే వెళ్తున్నారు. మేము కూడా మా కలశం తీసుకొని ఇంటికి వెళ్తున్నాం. పూజారిని అయితే మా ఇంటికైతే రమ్మని చెప్పాం. వస్తున్నాడు పూజారి కూడా. చలో వెళ్దాం రండి. చూడండి, ముందు తాను, వెనకాల నేను, నాతో పాటు అయితే పూజారి కూడా వస్తున్నారు. వేరే వాళ్ళు కూడా రమ్మని చెప్పారు కానీ వీళ్ళు కొత్త కాబట్టి వీళ్ళతో వస్తున్నా అని చెప్పి అయితే మా ఇంటికి అయితే పూజారి అయితే వచ్చాడు. సో మాకు తోచినంత దక్షిణ ఇచ్చి పూజారికి అయితే దండం పెట్టుకున్నాం. ఫైనల్గా కలశం అయితే తీసుకున్నాం. ఆ కలశం ఎక్కడ పెట్టామో చూడండి. ఒక పీట పెట్టి పీట మీదనైతే కలశం పెట్టాము. తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అందులో గౌరమ్మ, మాకు ఇచ్చిన యాపిల్ పండు అయితే పెట్టాము. మా వినాయకుడి దగ్గర పూజ అయితే అయిపోగానే మా పక్కవాడలో, అంటే మా ఊరి గుడిలో అయితే వినాయకుడిని పెడతారు. సో అక్కడికి అయితే వెళ్ళి ముందుగా శివుడిని అయితే దర్శనం చేసుకొని అక్కడ దేవుడికి మొక్కుకొని తర్వాత వినాయకుడి దగ్గరికి అయితే వచ్చి వినాయకుడికి పసుపు కుంకుమ వేసి పూలు పెట్టి దేవుడికి అయితే కొబ్బరికాయ అయితే కొట్టాము. నేను, మా అత్తమ్మ, మా అక్క వాళ్ళందరం అయితే కలిసి వెళ్ళాము. ఇదే లాస్ట్ డే కదా, అందుకే వచ్చాము. ఇంతకుముందు అయితే రాలేదు ఇక్కడికి. ఈరోజు అయితే చూసి వెళ్దాము, కొబ్బరికాయ కొడదామని చెప్పేసి ఇక్కడికైతే వచ్చాము. నేను, మా అత్తమ్మ కలిసి అయితే పూజ అయితే ఇక్కడ కంప్లీట్ చేసి ప్రసాదం అయితే తీసుకొని ఇంటికి వెళ్ళాము. మాతో పాటు మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ అష్టైశ్వర్యాలు, ఆయుర ఆరోగ్యాలతో కలకాలం సంతోషంగా వర్ధిల్లాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. మా విలేజ్లో అయితే అనుకున్నది జరిగితే వినాయకుడిని అయితే కొనిస్తా అని చాలామంది మొక్కుకుంటారు. సో అలాగే జరిగింది ఈ ఇయర్ కూడా. ఒక అన్నయ్య అయితే అలాగే మొక్కుకున్నాడు. బాబు అయితే పుట్టాడు మొన్ననే. ఆ అన్నయ్య అయితే వినాయకుడిని కొనిచ్చి అన్నదానం అయితే చేశాడు. ఎవ్రీ ఇయర్ ఇలాగే జరుగుతుంది. ఫైనల్గా వినాయకుడి నిమజ్జనం ర్యాలీ అయితే స్టార్ట్ అయిపోయింది. నేనైతే హారతి తీసుకొని అయితే వెళ్ళాను. పూలమాల నేనే గుచ్చాను. సో అది పెద్దగానే పెట్టాను నేనైతే దారం. వాళ్ళైతే దాన్ని మూడేసి చిన్నగా వేశారు. దేవుడికి అందకుండా అయితే చేశారు. ప్రసాదం పులిహోర అండ్ బూందీ అయితే ఇచ్చారు. సో అదైతే తీసుకొని ఇంటికి వెళ్దాము.
చేసి ఫుల్గా డాన్స్ చేసి నైట్ 9 నిమజ్జనం అయితే చేశారు. థ్యాంక్ యూ. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.